మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయంలో 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియగలడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు సులభంగా అర్థం కావడానికి చాలా ప్రశ్నలు వేశాడు. ఇక్కడ మనం 3 ప్రశ్నలు యేసు ప్రభు వేశారు. ఈ 3 ప్రశ్నలు చాలా సులభంగా ఆన్సర్ చెప్పొచ్చు. అయితే ప్రభు ఎందుకు ఈ ప్రశ్నలు వేశాడంటే, ఆత్మ సంబంధంగా మనము ఏమి ఆలోచిస్తున్నాము, ఆత్మ సంబంధంగా మన జీవితానికి ఏది ప్రాధాన్యత ఇస్తున్నామని అర్థం కావడానికి యేసు ప్రభు ఈ ప్రశ్నలు వేశాడు. ఏంటి? మొట్టమొదటి చూసుకుందాం మనం. మత్తయి సువార్త 6:25లో ఆయన అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ప్రపంచంలో ఏ మనిషిని అడిగినా, ఎవరైనా కూడా ఖచ్చితంగా సమాధానం దీనికి చెప్తారు. ఏమని? ఆహారం కంటే ప్రాణం ముఖ్యం. మంచి ఆహారం ఉండి ప్రాణం పోతే ఆ మనిషి ఏం చేయగలడు? దాన్ని తినగలడా? తినలేడు. కాబట్టి ఎవరైనా వచ్చి నీకు ఆహారం కావాలా, ప్రాణం కావాలంటే, ఏ పిచ్చి వ్యక్తి కూడా నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, ఆహారం నాకు కావాలని కోరుకోడు. ఎందుకంటే ఆహారము, ప్రాణం, దీంట్లో ఏదో ఒకటి కోరుకోమంటే ప్రతి మనిషి లోకంలో ప్రాణం కోరుకుంటాడు. తర్వాత కూడా ప్రభు అంటున్నాడు, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఖచ్చితంగా ఎవరైనా అవును, వస్త్రము కాదు దేహమే ముఖ్యమైనటువంటిదని మనం అందరూ సమాధానం చెప్తాం. అయితే ప్రాక్టికల్ లైఫ్లో ప్రతి మనిషి కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే, స్పిరిచువల్గా వీటికి విభిన్నంగా జీవిస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం యొక్క విలువ చెప్పడానికి యేసు ప్రభు ఈ ప్రశ్నలు వేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అతి ప్రశస్తమైంది, అతి విలువైంది, చాలా ముఖ్యమైంది అని మనుషులకు తెలియచేయడానికి యేసు ప్రభు పామర జనాంగానికి కూడా అర్థమయ్యే రీతిగా చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో అర్థం చేసుకుంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మన లైఫ్లో విచ్ ఈస్ బెటర్, ఏది మంచిది ఏది మంచిది కాదు అని మనం డెసిషన్ తీసుకునే వాళ్ళుగా ఉండాలి. ఒక లైఫ్ యొక్క డెస్టినేషన్ వారి యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఆ డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనిషి నిర్ణయించుకోవడానికి చాలా చక్కటి గైడెన్స్ ఇవ్వగలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా ఒక మనిషి చక్కటి డెసిషన్ తీసుకోగలడు. దేవుని వాక్యం బాగా చదివితే, యేసుప్రభు యొక్క బోధ బాగా అర్థమైతే, తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో మనిషికి చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభు అంత తేటగా ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం హ్యూమన్ థింకింగ్ ఏమిటంటే, ఇది మంచిది అనుకున్నప్పుడు దాన్ని చేస్తాడు, ఇది మంచిది కాదు అనుకున్నప్పుడు దాన్ని చేయడానికి భయపడతాడు. కాబట్టి యేసుప్రభు యొక్క మాటలు ఏం చెప్తున్నాయంటే, ఏది మంచిదో అది నువ్వు డెసిషన్ తీసుకోవాలి.
అక్కడ ప్రభు ఏం చెప్తానంటే, నీకు ఈ జీవితం ముఖ్యమా, లేకపోతే చనిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి పరలోక రాజ్యము ముఖ్యమా? ఈ జీవితకాలం మట్టుకే మీరు బతకాలనుకుంటున్నారా? ఈ జీవితకాలం మట్టుకే అయితే అది చాలా దుర్భరమైనటువంటిది. ఎందుకంటే ఈ జీవితకాలం చాలా స్వల్పమైనటువంటిది. అయితే నిత్యత్వం మనం ఎప్పుడూ ఆలోచన చేయాలి. మన డెసిషన్స్ ఏంటంటే, పర్ఫెక్ట్గా ఉండాలంటే అన్ని కోణాల్లో ఆలోచన చేయాలి. కాబట్టి మనం తీర్మానం, మన నడవడిక, మన ప్రవర్తన, మన లైఫ్ ఎక్కడికి పోతూ ఉంది? చాలామంది ఈ లోకంలో హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటారు. కానీ హ్యాపీగా ఉన్న వ్యక్తులకి ఏం జరిగింది? యేసుప్రభు ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం నుండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇది ఈ లోకం గురించి ఆలోచించేసే వ్యక్తులు. మంచి ఉద్యోగం, మంచి జాబు, మంచి మటను, చికెను, బిర్యానీ, హ్యాపీగా తిందాం, హ్యాపీగా బతుకుతుందాం అనుకుంటుంటే, అక్కడ యేసు ప్రభు, ఇలా బతకాలని నువ్వు అనుకుంటున్నావు, ఇలా ఉంటే మంచిదని నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండునని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే, కేవలం ఈ లోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి, ఈ లోకం ఉన్నటువంటి సౌకర్యాల గురించి, ఈ లోకంలో ఎంత హ్యాపీగా బతకాలో అన్నటువంటి ప్రణాళికలు ఆయన వేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రాణం పోతే ఏం ప్రయోజనం అని ప్రశ్నించాడు. అంటే ఇక్కడ మనం యేసుప్రభు మళ్ళీ ఉపమానములో ఏం చెప్తున్నాడంటే, నువ్వు కేవలం ఈ లోకం గురించి ఆలోచన చేస్తే నిన్ను నువ్వు నష్టపరుచుకున్నట్టే, నిన్ను నీవు డివాల్యూ చేసుకున్నట్టే. నీవు నిత్యత్వాన్ని గురించి ఆలోచించాలని యేసుప్రభు బోధిస్తున్నాడు. లోకమంతా ఏం చెబుతుందంటే, ఎంత ఆస్తి సంపాదిస్తే అంత మేలని లోకం చెబుతుంది. అందుకే ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా వాటిని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తే నాకు చాలా మేలు, నా పిల్లలకు మేలు, నాకు చాలా మేలు అనుకుంటున్నారు. ఇది లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మేలని చెబుతారు. అయితే యేసుప్రభు చెబుతున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదంటున్నాడు. అంటే ఒక వ్యక్తికి ఈ లోకంలో అంతస్తు, ఆస్తి పెరిగితే అది వాని జీవానికి మూలం కాదంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పీపుల్. ఎందుకంటే ధనము మనిషిని నడిపిస్తుంది, నిత్యత్వాన్ని మరిపించేస్తుంది. ఇక్కడ ఈ ధనవంతుడు నిత్యత్వాన్ని గురించి పూర్తిగా మర్చిపోయాడు. మన కొన్నిసార్లు యేసుప్రభు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అని అన్నాడు మత్తయి 19లో, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదే బెజ్జంలో దూరుట సులువు అన్నాడు. మనం సూదే బెజ్జంలో దారం పెట్టడానికే చాలాసార్లు కష్టం. అయితే యేసుప్రభు అక్కడ చాలా హ్యూజ్ ఇష్యూని చెప్తున్నాడు. ఒక ఒంటె సూది యొక్క రంధ్రంలో దూరుట ఎంత కష్టమో, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి పోవడం అంత కష్టం అంటున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. 19వ అధ్యాయం
23 మత్తయి సువార్త. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూదెబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఎందుకంటే ఆ సమాజంలో ధనవంతులు చాలామంది ఉన్నారు. జివిష్ కమ్యూనిటీలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఈవెన్ శిష్యుల్లో కూడా కొంతమంది ధనవంతులు ఉన్నారు. అందుకని దే గాట్ షాక్డ్. అంటే ఏంటి ప్రభా, ఏంటి ఇలా చెప్పేస్తున్నావు? మా ఊళ్ళో ఉన్నవాళ్ళు ధనవంతులు ఎక్కువ, అలాంటప్పుడు మీరేం చెప్తున్నారు? ధనవంతుడు పరలోక రాజ్యం పోమని చెప్తున్నారు. కాబట్టి అట్లాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగాడు. అయితే ప్రభు అన్నాడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. అంటే ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక మనిషిని రక్షించి ఆ మనిషి జీవితంలో ఏది ప్రయారిటీనో చూపించి ఆ మనిషిని నడిపించగల శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. మనిషికి ఆ కెపాసిటీ లేదు. మనిషి ఎప్పుడు కూడా రాంగ్ డెసిషన్సే. అందుకే ప్రభు అన్నాడు, ఒక వ్యక్తి లేక ఒక ధనవంతుడు దేవుని రక్షణ పొంది దేవుని వాక్య ప్రకారము తన జీవితాన్ని సరి చేసుకొని దేవుని చిత్త ప్రకారము జీవించకపోతే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి పోడు అని చెప్పాడు. శిష్యులు ఆశ్చర్యపడినప్పుడు యేసు ప్రభు అన్నాడు, కాబట్టి మనం లైఫ్లో రాంగ్ డెసిషన్స్ తీసుకునే ప్రమాదం ఉంది. ఈ లోకం గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదయం లేచినప్పటి నుంచి 24 hours లేకుంటే మేలుకున్నటువంటి సమయంలో కానీ, కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు కూడా కలలు, ఇవన్నీ కూడా 90% మోర్ దాన్ 90% మన యాటిట్యూడ్స్, మన థింకింగ్, మన డెసిషన్స్, మన వాల్యూస్ అన్నీ కూడా ఈ లోకం సంబంధించినవే. అదే 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పాడు, మనిషి ఎప్పుడు కూడా ఆలోచన ఏంటంటే ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం. అంటే ప్రభు వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు, ఇది కేవలం శాశ్వతం, నిత్యత్వం ప్రాముఖ్యం. అందుకే మనం చూసినాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు, ఒక మనిషి లోకమంతా కూడా సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఆ యొక్క ప్రశ్నకు కూడా మనం ఈజీగా చెప్పగలం, నిజమే ప్రభువా, ప్రాణమే పోయినప్పుడు లోకంలో ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి మన జీవితంలో డెసిషన్ మేకింగ్ అన్నది దేవుని వాక్యపు వెలుగులోనే సరైన డెసిషన్ మనము చేయగలం. ప్రభు ఈ ప్రశ్నలు వేయడంలో ఉద్దేశం ఏంటంటే, డోంట్ ఎవర్ డిపెండ్ అపాన్ యువర్ నాలెడ్జ్. మహాజ్ఞానైన సొలొమోను కూడా ఈ మాట చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవాను వెంబడించాలి, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అయితే మనిషి ఎప్పుడు స్వబుద్ధినే ఉపయోగిస్తాడు, తన ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకోడు. మన స్వబుద్ధి ఎప్పుడు కూడా రాంగ్ డెసిషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఏదైనా తోట మధ్యలో చాలా చెట్లు ఉన్నాయి, కానీ తోట మధ్యలో ప్రత్యేకంగా 2 చెట్లు పెట్టి ఆ 2 చెట్ల యొక్క స్వభావం కూడా ఆదాము అవ్వలకు చెప్పాడు. ఒక చెట్టు ఫలాలేమో మరణాన్ని కలిగిస్తాయి, ఒక చెట్టు ఫలాలు జీవాన్ని కలిగిస్తాయి. గమనించండి, ఈ చెట్టు ఫలాలు తింటే మీరు చనిపోతారు, ఈ చెట్టు ఫలాలు తింటే మీరు జీవిస్తారు. యేసు ప్రభు యొక్క మాటల్లో జీవం ఉంది, లోకపు మాటల్లో చావు ఉంది. సరే, వాళ్ళు ఏం నిర్ణయం చేశారంటే దే మేడ్ ఏ రాంగ్ డెసిషన్ కదండి. అసలు జీవవృక్ష ఫలం తినడానికి వాళ్ళు దేవర్ సపోజ్ టు బీ హేస్టీ, దేవర్ సపోజ్ టు బీ మోర్ ఇంట్రెస్టెడ్.
ఎందుకంటే దాని లక్షణం చెప్పాడు, ఇది జీవవృక్ష ఫలాలు. సైతాన్ మోసంలో పడిపోయారు, రాంగ్ డెసిషన్ తీసుకొని. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆలోచన వస్తుంది, అదే మనం తప్పు చేసినామని. మనిషి ఎప్పుడు నష్టపోయిన తర్వాతనే నష్టం ఎంతో తెలుస్తుంది. ఈ లోకంలో చాలామంది నష్టపోతున్నారు, ఎందుకంటే మనుషుల మాటలు నమ్మి చాలామంది నష్టపోతున్నారు. ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఆమెకు ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది. ఈమె నా కొరకు ప్రేయర్ చేయండి, నాకు చాలా అప్పులు ఉన్నాయంటే, ఫేస్బుక్లో జాషువా అనేటువంటి రాంగ్ నేమ్తో ఒక అకౌంట్ ఉంది. ఆయన వెంటనే మీకు రిప్లై ఇచ్చాడు, ఏమనంటే, ఐ ప్రేడ్ ఫర్ యూ, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, $300,000 నీకిమ్మని దేవుడు నాకు చెప్పాడు. ఈమె ఎంత సంతోషపడిపోయిందంటే చాలా సంతోషపడిపోయింది. ఆయన వెంటనే దాని తర్వాత మెసేజ్ ఏమంటే, మీరు $250 కట్టి మా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆ యొక్క డబ్బు వస్తుందని చెప్పినారు. నేను సరిగా అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సిస్టర్ గారు, బ్రదర్ నాకు ఇలా వచ్చిందంటే, అమ్మ ఇలాంటివి చాలా వస్తున్నాయి, ఈ 250 కట్టిన తర్వాత ఇంకొక 2,000 కట్టమంటారు, $300,000 వచ్చినప్పుడు ఇవన్నిటికీ మనుషులు ప్రలోభపడి దానికి కట్టేస్తారు, కాబట్టి మీరు తొందరపడద్దండి, అది ఇలాంటివి చాలా మోసాలని చెప్పిన. తర్వాత ఈయన తరపున ఇంకొకరు వచ్చి మెసేజ్ పెట్టారు, అమ్మా మీరు దేవుని సేవకునికి ప్రేయర్ చేయమన్నారు, ఆయనకు గైడెన్స్ వచ్చింది, నీకు ఇన్ని $1,000 సహాయం చేయమని, అయితే ఇక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నారు. అప్పుడు నేను కట్టలేనంటే మళ్ళీ మొదటి వ్యక్తి వచ్చి, అంతా ఒకరే వచ్చి ఏం చెప్పారంటే, వాళ్ళు అంత డబ్బు అడిగారా, పోన్లేమ్మా ఒక $100 కట్టు, మిగిలింది నేను కడతానన్నాడు. అయితే ఆమెకు నేను చెప్పాను కాబట్టి ఆమెకు గ్రహించింది, డబ్బు మోసపోలేదు. అయితే నాకు తెలిసిన ఇంకొకరు దాదాపు 40 లక్షలు కట్టారు. కాబట్టి రాంగ్ డెసిషన్ మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడైతే జాగ్రత్తగా ఉంటాం. ఏంటి, ఎవరైనా వచ్చి నీకు తిండి పెడతాను, నీ ప్రాణం ఇస్తావంటే నీకు బుద్ధి ఉందా లేదా పొమ్మని చెప్తాం. నీకు మంచి బట్టలు ఇస్తాను, నీ శరీరం ఇచ్చేస్తావంటే పిచ్చివాడు అంటారు. అయితే అపవాది అదే చేస్తూ ఉంది, చిన్న చిన్న ఆశలు చూపించి, చిన్న చిన్న పాపాలు చూపించి, నిత్యత్వములో యేసుక్రీస్తుతో పాటు యుగ యుగములు ఏలేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఒక చిన్న దాంతో లాగేస్తుంది అపవాది. సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వచనం, ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి మార్గంలో నడుస్తున్నాం, బట్ స్టిల్ వీ షుడ్ అవేర్, వీ షుడ్ నో దట్ దెర్ ఈస్ సంథింగ్ విల్ కాల్ అస్. ఏదో ఆశ చూపిస్తుంది. అక్కడ ఏం ఆశ చూపిస్తుందంటే, దొంగిలించిన నీళ్లు తీయగా ఉంటాయని చెప్తా ఉంది. చాటున తిన్న భోజనము చాలా రుచిగా ఉంటుందని చెప్తుంది. గమనించండి, దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవిల్ ఫ్రమ్ ద బిగినింగ్. అవ్వకు అదే చెప్పింది, దేవుడు వద్దన్నాడా, అయితే ఇది తింటే చాలా బాగుంటుంది, దేవతలు అయిపోతారు అంటే ఎంటైసింగ్. యేసు ప్రభు మాటలు తెలియని వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతారు, నో డౌట్. వాళ్ళు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, అన్లెస్ దే మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే విల్ ఫెయిల్. లోకంలో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ప్రతి మనిషి కూడా తప్పును చాటుగా చేయడానికి ఇష్టపడతాడు. అపవాదం అదే చెప్తాడు, ఎవరు చూడలేదులే, ఆహారము కంటే ప్రాణము గొప్పదనుకుంటే మీరు మోసపోతారు, దేహము కంటే వస్త్రము గొప్పదనుకుంటే మోసపోతారు, ఈ లోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుందామంటే మోసపోతారు. కాబట్టి అక్కడ ప్రభు ఏం హింట్ చేస్తున్నాడంటే, మీ డెసిషన్స్ మీ డెస్టినేషన్ని నిర్ణయిస్తాయి.
కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే మనకి ఈ లోకంలో చదివిన నాలెడ్జ్ ఏం పనికిరాదు. బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఇవేం మనకు హెల్ప్ చేయలేవు. ఈ లోకంలో బతకడానికి హెల్ప్ చేస్తాయి కానీ, బట్ దేవుని మార్గంలో నడవాలంటే దేవుని వాక్యం మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకే సైతాన్ బైబుల్ చదవని వీళ్ళు ఎక్కడ తెలుసుకుంటారో నా టెక్నిక్స్ అని భయం అన్నమాట. రెండవ రాంగ్ చాయిస్ ఏంటంటే, పిలాతు యూదులందరి ముందర ఇద్దరిని పెట్టాడు. ఎవరెవరిని? బరబ్బాను పెట్టాడు, యేసు ప్రభుని పెట్టాడు. యేసు ప్రభు ఏమో పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. బరబ్బను యేసు ప్రభును వారి ముందర నిలబెట్టి పిలాతు వారితో అన్నాడు, ఈ పండుగ వాడుక చెప్పున ఈ పండుగలో ఒక ఖైదీని విడుదల చేయుట వాడుక, కాబట్టి ఇద్దరిలో మీకు ఎవరిని విడుదల చేయమంటారు అన్నాడు. మనందరికీ తెలుసు బరబ్బ కావాలన్నాడు. చాలా ఆశ్చర్యం కదా. రక్షించటానికి వచ్చినటువంటి యేసు ప్రభువును వద్దని దోచుకునే దొంగను కోరుకున్నారు. చాలా రాంగ్ చాయిస్. మనం దాన్ని ఈజీగా చెప్పగలం, ఎస్ దే మేడ్ ఎ రాంగ్ డెసిషన్. వాళ్ళు రాంగ్ చేశారు, వీళ్ళు రాంగ్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ప్రపంచంలో రెండే విషయాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. గమనించండి, ఏదేను తోటలో ఎన్ని చెట్లు ఉన్నా తోట మధ్యలో ఉండేది ఆ రెండు చెట్లే. యేసు ప్రభు కాలంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇద్దరిని ముందు పెట్టి చాయిస్ తీసుకోమన్నారు. వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీశారు. ఇప్పుడు కూడా లోకంలో రెండే విషయాలు ఉన్నాయి. లోకంలో చాలా విషయాలు ఉండొచ్చు, రెండే రెండు విషయాలు ఎప్పుడు కూడా లోకంలో కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే లోక ఆకర్షణ, పాపం. రెండవది దేవుని యొక్క వాక్యం. ఇవి రెండు ప్రపంచమంతా కూడా మీరు చూస్తే ఒక పక్క పాపం విస్తరించి మనుషుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక పక్క దేవుని వాక్యం సువార్త ప్రపంచమంతటా కూడా కనిపిస్తుంది. అగైన్ ఒకటి జీవం ఇచ్చేది, ఒకటి మరణం ఇచ్చేది, ఒకటి రక్షించేది, ఒకటి నాశనం చేసేది. ఇప్పుడు కూడా మనుషులు అదే చాయిస్ చేస్తే ఎంత విచారకరం. యేసు ప్రభుని వద్దనుకొని రక్షించేటువంటి నడిపించేటువంటి దేవుని వాక్యాన్ని మనం వద్దనుకొని ఈ లోక సలహాలు, ఈ లోక తీరు పాటిస్తే మనం కూడా వారితో పాటు రాంగ్ డెసిషన్ చేసిన వారి జాబితాలో చేరిపోతాం, చాలా నష్టపోతాం. అఫ్కోర్స్ వాళ్ళకి ఒకవేళ తెలియచేశారేమో, బట్ మనకు తెలుసు కదా ఇప్పుడు ఆదామవ్వలు అంత డేంజరస్ ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాపం ఏమనుకున్నారంటే దేవతలు అయిపోతారు అనుకున్నారు. ముఖ్యంగా అవ్వ తలపైన పెద్ద కిరీటం ఊహించుకొని ఉంటుంది. ఆడోళ్ళకి ఊహించే శక్తి ఎక్కువ, మగోళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ ఊహిస్తారు. అందుకని సైతాను అవ్వ దగ్గరికి పోయింది. బట్ అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు సే ఇన్ ఎ పాజిటివ్ వే, ఒక స్త్రీ యేసు ప్రభువు నమ్ముకొని దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే ఆ స్త్రీ దేవుని వాక్యం ఎంతైనా కూడా దేవుని సువార్త ఆమె చెప్పగలదు. పురుషుని కంటే ఎక్కువసేపు వినగలదు, పురుషుని కంటే ఎక్కువసేపు మాట్లాడగలదు. బట్ చాలా వరకు నెగిటివ్గా ఉన్నాయి. దేవుని విషయాల కొరకు లేడీస్కున్న సామర్థ్యం వాళ్ళు ఉపయోగిస్తే చాలా మంచిది, దేవునికి మహిమ. అయితే అసలు విషయం ఏంటంటే తమ్మును చూచి తామే అసహ్యించుకునేటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనకు తెలుసు వాళ్ళు సిగ్గుపడ్డారా పని చేసిన తర్వాత. వాళ్ళు సిగ్గుపడమే కాదు, ఎవరైనా చూస్తారేమో అని దాచిపెట్టుకునే అంత నీచ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఎప్పుడు అదే పని చేస్తుంది, ఎంటైసింగ్ చేస్తుంది, చాలా మేలు చాలా ప్రయోజనం అంటుంది, చివరికి చాలా నీచమైన స్థితిలోనికి వారిని దిగజారుస్తుంది. సో రాంగ్ డెసిషన్ వాళ్ళు చేశారు, యూదులు చేశారు. ఇప్పుడు మన ముందు కూడా ఉన్నది ఏంటంటే వెన్ వీ మేక్ డెసిషన్ వీ హ్యావ్ టూ వేస్. లోకం మనకు సలహా చెప్తుంది, దేవుని వాక్యం కూడా మనకు సలహా చెప్తుంది, హెచ్చరిస్తుంది. అయితే మన డెసిషన్ ఏంటి? మనం దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే మన మనసు యొక్క ఇన్స్పిరేషన్,
లేకపోతే ఈ యొక్క లోకం చెప్పేటువంటి మాటలు తీయగా బాగున్నాయి కాబట్టి మనం దానికి వెళ్తున్నామా? చాలా మోసపోతాం. దేవుని వాక్యం ఏం చెప్తే అది చేయడం మనకు ఆశీర్వాదకరం. ఇంకో విషయం తెలిసిన, ఫ్రమ్ ద బిగినింగ్ నెగిటివ్కి ఎక్కువ మెజారిటీ ఉంటుంది. దాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. యేసుప్రభు మాట ఆయన చెప్పాడంతే. ఇంకా లోకమంతా చెప్పినా, లేకపోతే ఎంతమంది చెప్పినా, యేసుప్రభు వాక్యం అలాగ ఉందా లేదో చూడాలి. నేను చెప్పింది కాదు, లేకపోతే ఏదో గొప్ప సేవకుడు చెప్పాడు, ఆ టీవీ ప్రసంగికుడు చెప్పాడు, అది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తోంది, యేసుప్రభు ఏం చెప్పాడు, దానిపైన నీ జీవితం నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రభు వేసిన 3 ప్రశ్నలు చాలా అద్భుతమైనవి. మనం చాలా ఆలోచించేయాలి. ఈ దినమున నేను ఈ టయాన్ని దేనికి నేను వెచ్చిస్తా ఉన్నాను? ఎంతసేపు నేను నిత్యత్వం గురించి ఆలోచన చేస్తున్నాను? ఎంతసేపు నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను? ఎంతసేపు నేను బైబిల్ చదువుతున్నాను? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఆ డెసిషన్స్ తీసుకోగలిగితే మనం బ్లెస్ చేయబడతాం. రెండోది, మనం సరైన డెసిషన్స్ తీసుకుంటే మన పిల్లలు కూడా సరైన డెసిషన్ తీసుకుంటారు. అంతే కదండి. చాలామంది ఏం చెప్తారంటే, రే మేము చెడిపోయినా పర్వాలేదురా, మీరు బాగుండండి రా అని చెప్తారు తల్లిదండ్రులు. నువ్వే చెడిపోతే వాళ్ళు ఎట్లా బాగుంటారు? వాళ్ళు వింటారా? డాడీ మీకంటే మాకేం ఎక్కువ శక్తి లేదు, మీరు ఏం చేస్తే మేము కూడా అదే చేస్తాం. మీరు తాగితే మేము తాగుతాం, మీరు తప్పు చేస్తే మేము తప్పు చేస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం బాగా చదవండి. ఎవరు ప్రసంగం చేసినా దాని ప్రకారం వాక్యం ఉందా? యేసుప్రభు దాదాపు అన్ని విషయాలు కవర్ చేశారు. సో ఆయన మాటలు ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవరీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఆయన మాటల్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. అప్పుడు మన జీవితం బ్లెస్ చేయబడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్యులు కూడా ఆశ్చర్యపోతారు, యేసుప్రభు ఇంత గొప్ప మాటలు చెప్పాడా, ఆయన మాటల్లో ఇంత శక్తి ఉందా అని మనుషులు ప్రభు దగ్గరికి వస్తారు. కాబట్టి ఏది ముఖ్యమో ప్రయారిటీ అన్నది వాక్య వెలుగులో మనం తీసుకోవడానికి, తద్వారా దేవునికి మహిమకరంగా జీవించడానికి, దేవుని నెమ్మదితో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, చాలాసార్లు ఈ లోక విషయాల్లో పడిపోయి పరలోకం యొక్క ప్రాధాన్యత, నిత్యత్వం యొక్క ప్రాధాన్యత మర్చిపోయే దుస్థితిలో అనేకసార్లు మేమున్నాం. మీరు ప్రశ్నించారు ప్రభా, మాకు తెలిసిన విషయాలే ప్రశ్నించారు. మాకు బుద్ధి రావాలని, మాకు జ్ఞానం రావాలని, మేము సరిగా ఆలోచించాలని మమ్మల్ని ప్రశ్నించారు. అవును తండ్రి, ఆహారం కంటే ప్రాణమే ముఖ్యం. అవును తండ్రి, ఈ లోక జీవితం కంటే పరలోక భాగ్యము చాలా ముఖ్యం. వస్త్రము కంటే దేహం ముఖ్యం. అవును ప్రభా, ఈ లోకపు మాటల కంటే మీ మాటలు చాలా ప్రాముఖ్యం. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం లేదు. అవును ప్రభా, లోకమంతా నష్టపోయిన మిమ్మును మేము సంపాదించుకొని మీ రక్షణ మార్గంలో మేము నడుచుకుంటే ఈ లోకంలో ఏమీ లేకపోయినా కూడా అది గొప్ప ఐశ్వర్యమని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అలాంటి తలంపులు ఇవ్వండి, అలాంటి ఆలోచన ఇవ్వండి. మా జీవితంలో డెసిషన్ మేకింగ్లో మీ వాక్యపు వెలుగులో, మీ వాక్యపు సహాయంతో నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం బాగా చదవడానికి, మీ మాటలు కంఠపాఠం చేయడానికి మాకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. మరగచ్చా చేయకూడదు, రేపిచ్చా లింకకూడదు, దొంగలకూడదు. నీ పొరుమాన్ మీద
అబార్ట్ అసలు నడకూడదు.